ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఎడారి వలె ఉన్నదని కలత చెందుతున్నారా? చాలామంది మనసులో అలాగే నా జీవితమే వాడిపోయినది, నా జీవితం ఎడారి వలె మారినది, నా జీవితంలో ఒక మేలు కూడా లేదు, నా పిల్లల జీవితం ఎడారి అయిపోయినదని ఇలా కష్టపడే ప్రజలు ఉన్నారు. అయితే దేవుడి దినం ఒక వాక్కునిచ్చిచున్నారు. యెషయా 35వ అధ్యాయం 1వ వచనము, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఎడారి పుష్పించును. ఎడారిలో ఏమి ఉందని అనుకుంటున్నారు కదా, దాన్ని పుష్పింపజేయు దేవుడాయన. ఈ పట్టణము ఉన్నది కదా, అమెరికాలో ఉన్న నివేడా అనే రాష్ట్రంలో లాస్ వేగాస్ అనే పట్టణము. ఈ పట్టణం ఎలా వచ్చిందని విచారించినప్పుడు, ఒక కాలంలో ఈ గ్యాంబ్లింగ్ నడిపించెదరు కదా, గ్యాంబ్లింగ్ జూదాటము, మిషన్ ద్వారా జూదమాడుట, అనేక మిషన్లు ఉంచారు. ఎయిర్పోర్ట్లో కూడా ఈ గ్యాంబ్లింగ్ మిషన్ ఉంచారు. ఎక్కడ చూసినా ఉంచి వాటి కొరకు ప్రజలు వచ్చుచున్నారు. ఒక కాలంలో వీరు ప్రజలు నివసించే గొప్ప పట్టణాలలో ఉంచినప్పుడు ప్రజలందరూ ఎదిరించారు. వీరు ఉంటే సమాజానికి కీడు, అందరూ ఈ గ్యాంబ్లింగ్కి బానిసలైపోతారు, మా ఊర్లో ఉండకూడదని చెప్పి తరిమేశారు. అందువల్ల ఆ గ్యాంబ్లింగ్ నడిపించే గుంపు తమ వాహనాల్లో పెద్ద పెద్ద ట్రక్కులలో వస్తువులన్నింటినీ వేసుకుని ఇంకొక సిటీకి వెళితే అక్కడికి రాకూడదన్నారు. ప్రజలు నివాసం ఉంటున్న ఏ స్థలాల్లోనూ ఉండనివ్వలేదు. అందువలన వారు చూశారు, ప్రజలు నివసించినటువంటి ఒక డెసర్ట్, ఎడారి ప్రాంతము. డెసర్ట్, దీన్ని ప్రాంతమంతా చూశారంటే గొప్ప ఎడారి ప్రాంతము. ఇక్కడ చెట్లు సమృద్ధిగా ఎక్కడా చూడలేము, కొన్ని చోట్లలో మాత్రమే ఉన్నవి. ఈ స్థలమును కనిపెట్టి ఊరి బయట ఈ ప్రాంతంలో వారు ఈ సిటీని నిర్మించారు. చూడండి, సాతానుడు ఒక పామును తీసుకుని వచ్చి దాని కొరకు ఒక సిటీని నిర్మించి దాని కొరకు ఇప్పుడు లక్షలాది ప్రజలు వచ్చే స్థలంగా మార్చివేశారు. చూడండి, ఈ స్థలం ఎలా ప్రజలు పొద్దుపుచ్చినట్లు చేసి సమృద్ధిగా ఉంచారు. సాతానుడు ఇన్ని చేయునంటే ప్రభు ఇంకా ఎంత గొప్పగా చేయగలరు? సరే, సాతానుడి పాపమును తీసుకుని వచ్చాడు, త్రాగుచున్నారు, దుర్మార్గంగా నడుచుకుంటున్నారు. ఇది వద్దని తొలగిపోకుండా దేవుని పిల్లల్లోనికి వచ్చారు, సంఘాలను స్థాపించారు. ఇక్కడ సంఘాలు ఉన్నవి, మంచిగా అభిషేకం పొందిన సంఘములు ఉన్నవి. ప్రార్థించుచున్నారు ఈ పట్టణం యేసుకి సొంతమైపోవాలని. ఇప్పుడొక ఆత్మీయతతో కస్తూరి వలి పూయాలి. అది మాత్రమే కాదు, ఇది ఆత్మీయ జీవితంలో ఎడారిగా మారినది. ఒక సమృద్ధి కలగాలి, ఆత్మవర్షం కుమ్మరింపబడాలి అని ప్రార్థించాలి. మీరు ప్రార్థించాలి. మేం దీనికి మునుపొకసారి 3 దినములు ఉపవాస ఆరాధన జరిపించాము. ఇప్పుడు కూడా దీని కొరకే మేము ఇక్కడికి వచ్చాము. దేవుడి పట్టణంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నారు. పాపములో నశించుచున్న ఈ ప్రజలు విమోచింపబడాలి. వీరి మధ్య ఉద్యోగం కలగాలని ఇష్టపడి మమ్ములను తీసుకుని వచ్చారు. మీరు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించాలి. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, ఇలాంటి నక్షత్ర హోటల్స్ ఒకటి కాదు అనేకమైనవి ఉన్నవి, బ్రహ్మాండమైన కట్టడాలుగా ఉన్నవి. ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వస్తున్నారు ఒక గొప్ప ఉజ్జీవం కలుగుటకు. మీరు కూడా ప్రార్థించండి, సరేనా? దేవుడే వాక్యం చెబుతున్నారు, ఎండిపోయిన నీ జీవితమును నేను మార్చెదను, నీ కుమారుని ఎండిపోయిన జీవితమును సమృద్ధిగా చేయుదును. మీరనుకోవచ్చు అన్నీ ముగిసినవి, ఎడారిగా మారినది అని. ఎడారిలో నదులను కలుగజేసే శక్తి దేవునికి ఉన్నది. ఎడారిలో వర్షమును కురిపించి సమృద్ధిగా పుష్పింపజేయడానికి దేవునికి శక్తి ఉన్నది. మీ జీవితం పుష్పించును, మీ పిల్లల జీవితం పుష్పించును, ఎడారి మారును, మీరు ఆశీర్వాదమును చూచెదరు. విశ్వసించుడి. దేవా, ఎడారి అయిన నా జీవితం సమృద్ధిగా పుష్పించాలి, నా పిల్లల జీవితం పుష్పించాలని విశ్వాసంతో ప్రార్థన చేయుడి. ప్రభు దాన్ని నెరవేర్చుట చూచెదరు. ప్రార్థించెదమా? దేవా, ఎడారి పుష్పించునని వాక్కుని ఇచ్చితిరి. ఈ పిల్లల జీవితములో, వాళ్ల బంధువుల, వారి కుటుంబంలో ఎవరి జీవితంలో బాధింపబడి ఎండిపోయి ఉన్నను, యేసు నామములో అది సమృద్ధిగా పుష్పించునుగాక. ఆత్మవర్షం వారి జీవితంలో దిగివచ్చునుగాక. ఆత్మీయ మార్పు కలుగునుగాక, సమృద్ధితో పుయ్యునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.